తెలుగు సీరియల్స్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ చందు సూసైడ్ కు ముందు ఇవాళ పవిత్ర పుట్టినరోజు నన్ను రమ్మంటోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. బుల్లితెర నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ మణికొండలోని అల్కాపూర్ కాలనీలో గల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చందు త్రినైని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం తదితర టీవీ సీరియల్స్ లో నటించాడు. 6 ఏళ్లుగా బుల్లితెర నటి పవిత్ర జయరాంతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోయింది. పవిత్ర ఇక లేదు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు చందు. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు చందు. అంతేకాదు, ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ సంబంధిత వ్యాధి ఉన్నట్టుగా చెప్పాడు. త్వరలోనే తాను చనిపోతానన్నాడు. గత కొన్ని రోజులుగా పవిత్రతో తన వీడియోలు, ఫోటోలకు ఎమోషనల్ సాంగ్స్తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు చందు. నా పవి ఇక లేదు, ప్లీజ్ వెనక్కి వచ్చేయని ఓ పోస్టు పెట్టాడు చందు. అలాగే చనిపోయే ముందు కూడా పవిత్రతో దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు. పాప నీతో దిగిన లాస్ట్ పిక్ రాని క్యాప్షన్ పెట్టాడు చందు. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, ఒకసారి మామ అని పిలువవా అని పోస్టు పెట్టాడు. చందు పెట్టిన పోస్టులు చూసి అతన్ని వారించే ప్రయత్నం చేశారు స్నేహితులు. అయితే తాను పిచ్చివాడిగానో తాగుబోతుగాను మారిపోతే ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారన్నాడు చందు. ఈ జన్మ ఇక చాలు, నేను వెళ్లిపోతున్నాను అని వాళ్లకు స్పష్టం చేశాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు చందు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అయితే పవిత్ర జయరాంతో 6 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు.